కరుణ కాపాడితే కాదనేవారెవరు అంటారు నమ్మాళ్ళవార్లు. కరుణ దాన్నే విధి అంటారు. విధిని తప్పించుకోవటం ఎవరికీ సాధ్యం కాదు. వ్యతిరేకార్థం తీసుకోవచ్చు, అనుకూలంగానూ భావించవచ్చు. అలాగే అమ్మా, నా అదృష్టం పండింది, అందలం ఎక్కేటటువంటి అవకాశం నాకుంది. ఎందుకంటే నువ్వే నాకు దిక్కుగా చెయ్యబడ్డావు అంటారు. తమాషా, నువ్వు నాకు దిక్కు అయినావు అనటం లేదు. ఇది విధి విహితం తల్లి. విధిత శరణం కృతాసి. నువ్వు నాకు దిక్కుగా చెయ్యబడ్డావమ్మా అంటారు. ఆనాడు లంకలో రాక్షస స్త్రీలు త్రిజటా స్వప్న వృత్తాంతాన్ని విన్న తర్వాత కాస్త భయపడ్డారట. అయ్యో, రావణుడు అంతమొందితే మనగతి ఏమవ్వాలి, రాముడు మనని ఎలా శిక్షిస్తాడో అని. వారు అడగక్కర్లేకుండానే సీతమ్మ అంటున్నప్పుడు భవేయం శరణం హి వహా. ఒకవేళ ఇదే నిజమైతే నేనున్నాను, మీకేమీ బెంగక్కర్లేదు, మిమ్మల్ని నేను కాపాడుతాను, మీకు దిక్కు నేను అంటుంది. అలాగే అమ్మా, విధి నీ కరుణ మాకు నువ్వు దిక్కయ్యేటట్లుగా చేసింది. ఇక మాకేమి లోటు అంటారు భట్టరు వారు.